హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వీడియో కనుక చూడకుండా ఈ వీడియో చూస్తే మీకు అసలు ఈ వీడియో ఏమీ అర్థం కాదు. సో ఫస్ట్ వీడియో ముందుగా ఛానల్లో చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో ఏంటనేది అర్థమవుతుంది. సో నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా మొత్తం ప్రొసీజర్ ఎంత అయింది, ఏమైంది అనేది అంతా కూడా షేర్ చేసుకున్నాను కదా. సో దాని తర్వాత మేము ఏం చేసామంటే ఫిబ్రవరి 5th ఇవాళ 3rd నైట్ మేము వీడియో అప్లోడ్ చేసాం కదా. సో ఈరోజు 4th నైట్ అనమాట, 1:32 అవుతుంది టైం వచ్చేసి. సో ఈరోజు అంతా కూడా మేము మొత్తం బయటే తిరిగామన్నమాట. సో ఫస్ట్ మేము మాకు స్కామ్ అయిన వెంటనే మేము ఏం చేసామంటే, ఒక పక్కన సందీప్ ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి మేము లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాం కదా 1930 నంబర్కి. సో దానికి సైబర్ క్రైమ్ నంబర్స్ కొన్ని దొరికాయి, దాన్ని మేము ట్రై చేసినాం అనమాట. సో అవి చేయడం వల్ల మేము ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇమీడియట్గా తీసుకున్నారు కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో వీ విల్ ట్రై అనేసి అన్నారు. తర్వాత మా ప్రాసెస్ అంతా చెప్పిన తర్వాత మొత్తం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీది 1 lakh బిలో అమౌంట్, 2 lakh బిలో అమౌంట్ ఎంతో 1 or 2 అమౌంట్ అయితే మీకు ఇక్కడ చేస్తామన్నారు. సో మా ఇంటికి వచ్చేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది, సో దాంట్లో చేసేస్తామన్నారు. కానీ మాది 5 lakh దాటి ఉంది అమౌంట్, 5,90,000 దాకా ఉంది. అంటే ఇంకా 6 lakhs అనుకోండి రౌండ్ ఫిగర్గా. సో 6 lakhs అమౌంట్ని మేము ఇక్కడ చేయలేము, మీరు ఎల్బీ నగర్లో ఉన్న సైబర్ పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అనేసి అన్నారు. సో మాకు స్కామ్ అయింది సాటర్డే రోజు, మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది సండే రోజు. సో సండే సాటర్డే ఆల్మోస్ట్ అందరికీ హాలిడేస్ ఉంటాయి. సో పోలీస్ స్టేషన్లో కూడా హాలిడే, ఎవ్వరు కూడా లేరనమాట. సో మేము మాకు తెలిసిన వాళ్ళు కాంటాక్ట్స్లో ఇంకెవరెవరైనా ఉంటారు కదా, ఒకరి తరఫున ఒకరు, అట్లా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు మండే వరకు వెయిట్ చేయకండి, అది ఇంకా లేట్ అయిపోతుంది, వాళ్ళు ఇంకా మీరు పంపించిన అమౌంట్ని స్ప్లిట్ చేయడానికి అట్లా ఏదన్నా ఒక ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ముందు జాగ్రత్తకి ఫస్ట్ సండే అయినా సరే ఇవాళనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక సార్ ఒక మేడం మా ప్రాసెస్ ఏమైంది అసలు అంతా చెప్పండి అని చెప్పేసి మా దగ్గర డీటెయిల్స్ అంతా కూడా తీసేసుకున్నారు. సో చెప్పేసాము. చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు ఏంటంటే, ఇంకా మీరు మర్చిపోండి, ఆ అమౌంట్ అయితే తిరిగి రావు. ఇట్లా మా దగ్గరికి మీలాగా మస్తు మంది వస్తుంటారు రోజు, ఇది మీరు వచ్చేది ఇప్పుడు చూడండి, మీ వెనకాల ఉన్న వ్యక్తి కూడా సేమ్ స్టోరీ. అంటే ఆ వ్యక్తి నన్ను అడిగాను అనమాట, ఒక అన్న వచ్చిండే, సో మీరు కూడా ట్రేడింగ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఆన్లైన్ పేమెంట్ అనేసి అంటే, ఎంత అమౌంట్ అంటే అది 5 to 6 lakhs దాకా అయిందంటే, ఆయనది 6 to 8 lakhs దాకా ఉందంట. సో ఆయన కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లానే మేము ఫస్ట్ వీడియోలో చెప్పాం కదా మాకు ఏం ప్రాసెస్ అయింది అని చెప్పి, మొత్తం సేమ్ అయినది కూడా అట్లానే ఉంది. కాకపోతే పర్సన్స్ వేరే, కొన్ని అసైన్మెంట్స్ ప్లేస్లో ప్రాజెక్ట్ అట్లా చేంజ్ చేసి వాళ్ళకి వేరే వేరే డ్యూటీస్ ఇచ్చిండ్రు అనమాట. సో మొత్తానికి పైసలు తీసుకోవడమే వీళ్ళ స్కామ్ అనమాట. సో మేము చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు కంప్లైంట్ చేశారా అనేసి అంటే, మేము వాట్సాప్లో చూపించినాం అనమాట వాళ్ళ అకౌంట్స్, మేము ఎంతమంది అకౌంట్స్కి మనీ పంపించాము, మా అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, వాళ్ళ బ్రాంచ్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, మొత్తం అన్ని కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము వాట్సాప్లో సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇస్తారంట. సో ఆ నంబర్ తీసుకొని మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనకి ఒక ఫార్మాట్ ఇస్తారు, ఆ ఫార్మాట్ సబ్మిట్ చేసిన తర్వాతనే కంప్లైంట్ ఫైల్ అవుతుందన్నమాట. సో మనకి ఇప్పటివరకు అయితే కంప్లైంట్ ఫైల్ కాలేదు. సో రేపు మండే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫార్మాట్ తీసుకొని అదంతా కూడా ఫిలప్ చేసి వెళ్ళాలి. అయితే అంతలోప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడే మాకు వాట్సాప్లో అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వచ్చేసింది. మేము ఆల్రెడీ మొన్న నైట్ పెట్టినాం కదా. సో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ రాగానే అక్కడే సార్ ఉండే కాబట్టి చూపించేసినాము. సో మీకు నంబర్ వచ్చేసింది కాబట్టి మేము ఇప్పుడే మీకు పీడిఎఫ్లో ఫార్మాట్ పంపిస్తాము. అంటే ఏంటంటే, ఇప్పుడు మనము అమ్మాయి మిస్ అయింది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా అమ్మాయి ఎక్కడ మిస్ అయింది, ఏ టైంకి మిస్ అయింది, ఎవరు డాడీ, ఎవరి మీద అనుమానం ఉందా, అట్లా ఏం చదివింది, ఎంత ఏజ్, ఎట్లుంటుంది, ఫోటో, అవి ఇవి అన్నీ పెడతాం కదా. సో సేమ్ అట్లనే మీకు ఏమైంది, మీరు ఎక్కడ ఉంటారు, అకౌంట్ హోల్డర్ ఎవరు, ఈ ప్రాసెస్ అంతా చేసింది ఎవరు, ఆ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. మీకు వాడు ఫస్ట్ నుంచి ఏమేం చేసిండో స్టెప్ బై స్టెప్ మీరు అంతా కూడా దాంట్లో ఇంగ్లీష్లో సెంటెన్స్ లాగా మొత్తం కంప్లీట్ స్టోరీ రాయాలన్నమాట. స్టోరీ రాసిన తర్వాత వాళ్ళు ఇంకొక ఫార్మాట్ ఇస్తారు. వాళ్ళు ఏమి ఇస్తారంటే డెబిట్స్, క్రెడిట్స్ ఇస్తారు. దాంట్లో డెబిట్స్ అన్నీ కూడా మన అకౌంట్ నుంచి ఏమేమి ట్రాన్సాక్షన్ చేసినామో అవన్నీ వేయాలి. క్రెడిట్ సైడ్ అంతా కూడా వాళ్ళు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క అకౌంట్ ఇచ్చిండ్రు అనమాట. మీకు ఆల్రెడీ నేను వీడియోలో ఫొటోస్తో సహా క్లియర్గా షేర్ చేసుకున్నాను.
అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను, అమౌంట్స్ ఎవరెవరికైతే వేసినామో అవన్నీ కూడా డిఫరెంట్ అకౌంట్స్ కాబట్టి అవన్నీ కూడా క్రెడిటెడ్ దాంట్లో పెట్టి ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనము వాట్సాప్లో చాటింగ్ అండ్ టెలిగ్రామ్లో చాటింగ్ ఇవన్నీ చేసినాం కదా. ఫస్ట్ మనకి వచ్చింది త్రూ వాట్సాపే కాబట్టి సో ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్ ఫస్ట్ ఏం పెట్టిండ్రు, ఆ స్క్రీన్ షాట్ మీరు ఏం రెస్పాన్స్ అయ్యిండ్రు, తర్వాత మీరు నెక్స్ట్ వాళ్ళు ఏం చేయమన్నారు, టెలిగ్రామ్ చేసుకోమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గో అండ్ డౌన్లోడ్ టెలిగ్రామ్ అని చెప్పేసి అన్నారు. అట్లా అది మొత్తం టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నేను చెప్పినాను కదా రివ్యూస్ ఇస్తే మనకి 150 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అది అయిన తర్వాత మర్చెంట్ గేమ్ ఒకటి ఉంటుంది ఇన్వెస్ట్ చేసేది, మర్చెంట్ ఇన్వెస్ట్మెంట్ అని హై కమిషన్కి. అది ఆ ప్రాసెస్ అంతా కూడా జరిగిందంతా కూడా మొత్తం స్క్రీన్ షాట్స్ తీసి అవన్నీ కూడా A4 సైజ్ పేపర్లో మీరు ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఈ ఫార్మాట్కి అంతా కూడా చేసి మీ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అక్కడ వేస్తే మీ కంప్లైంట్ మేము ఫైల్ చేసి వితిన్ 15 to 1 month లోపు మేము ట్రై చేస్తాము అని చెప్పేసి అన్నారు. అయితే మనము అంతవరకు ఆగలేము కదా. సో చాలా హ్యూజ్ అమౌంట్ అయిపోయింది. అసలు మా దగ్గర ఇప్పుడు అమౌంటే లేదు, మేము ఇప్పుడు ఏం చేయలేము, ఎవరిని అడగలేము. మాకు అవసరం ఉంది అనేసి మేము ముందు అడిగినామని చెప్పాము కదా, ఇట్లా ట్రేడింగ్ పెట్టడానికి అని చెప్పి. మాకు అర్జెంట్ ఉంది, మనీ ఉంది, అప్పుడు అవసరం ఉందంటేనే మాకు ఎవ్వరు ఇవ్వలేరు. ఇంకా ఇప్పుడు మేము వీడియో రిలీజ్ చేసేసిన తర్వాత మేము ఇట్లా ట్రేడింగ్లో పెట్టి మోసపోయాము అని చెప్పిన తర్వాత ఇప్పుడు మనీ ఇవ్వమంటే ఇంకెవరైనా ఇస్తారా చెప్పండి? అసలు ఎవ్వరు ఇవ్వరు. సో మాకు ఇంకా ఎక్స్పెక్టేషన్ కూడా ఎవ్వరు లేదు. అసలు మేము అప్పులు అనేది మాకు మైండ్లోనే లేదనమాట. అసలు నాకు సందీప్కి పెళ్ళైనప్పటి నుంచి ఒకటే థాట్, మనము తినకుండా ఉండాలి ఒకరోజు, నెక్స్ట్ డే సంపాదించుకునేది ఇది ఉండాలి, కానీ అప్పు చేసి మాత్రం తినొద్దు అనేసి ఉండే. అప్పు అస్సలు చేయొద్దు అనేసి ఉంటుండే. నేను సందీప్కి కూడా ఊరికే వాళ్ళని అడగకపోయినా మనకి అకౌంట్ లోన్ వస్తుంది అంటే కూడా నేను అస్సలు లోనే తీసుకోనియకపోతుండే. అట్లాంటిది నేను ఎందుకు ఈసారి ఇంత ఫూలిష్గా బిహేవ్ చేసినానో నాకే అర్థమవుతలేదు. లోన్ తీసుకున్నాము, మొత్తము 5 lakhs లోన్ తీసుకొని ఇప్పుడు అదంతా కూడా వాడి చేతిలో పెట్టేసినాము. ఇప్పుడు మేము పర్సనల్గా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకుందామన్నా మాకు ఇప్పుడు లోన్ రాదు. ఇప్పుడు ఆ లోన్ అమౌంట్ కట్టుకోవాలి, మళ్ళీ ఆల్రెడీ దానికి మిత్తి కట్ అయ్యి వచ్చింది, ఇప్పుడు మంత్ ఎండ్ రాగానే మళ్ళీ దానికి మిత్తి కట్టాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి టైం పడుతుందంట. సో మేమైతే ఈరోజు ఏం చేసినామంటే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తెచ్చుకున్నాము, ఫార్మాట్ తెచ్చుకున్నాము. సో ఇప్పుడు నేను మీకు ఆ స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తాను, ఒక నిమిషం. సో చూడండి, ఇన్ని పేపర్స్ నేను మధ్యలో సోది అదంతా కూడా తీసేసినాను, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు గూగుల్ రివ్యూస్ ఒక గ్రూప్లో 110 members ఉన్నారు. ఆ 110 membersలో మనం పెడతాం, మనకి టాస్క్ ఇచ్చిండ్రు, మీరు ఇవి గూగుల్ రివ్యూ ఇవ్వండి అని. ఆ టాస్క్ మనం పెడతాము, మేము రివ్యూ ఇచ్చేసినాము డన్ అని చెప్పి, అసైన్మెంట్ నెంబర్ 1 డన్ అని. అట్లా అందులో ఉన్న వాళ్ళు అందరు పెడతారు అసైన్మెంట్ 1 డన్, అసైన్మెంట్ 1 డన్. వాళ్ళందరి చాటింగ్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టినా అంటే ఇప్పుడు నా చేతి సరిపోదన్నమాట ఆ పేపర్స్ అన్నీ పట్టుకోవడానికి. సో అందుకని మేము ఏం చేసినామంటే మేము మెయిన్గా ఏం ట్రాన్సాక్షన్ చేసినాం, మెయిన్గా పెద్ద అమౌంట్ మీరు ఏది వేసిండ్రో అది అయితే క్లియర్గా కావాలని చెప్పిండ్రు. అండ్ మీ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయింది అవన్నీ చాటింగ్ ఉంటాయి కదా, ఇట్లా చాటింగ్స్ అన్నీ కూడా ఇట్లా పేపర్లో తీసి అన్నీ ప్రింట్అవుట్ తీసి ఇవ్వమన్నారు అనమాట. సో మొత్తం కలిపి మాకు ఇవి 150-200 దాకా అయినాయి అనమాట రూపీస్. సో మేమేం చేసినామంటే ఒక్కొక్క ప్రింట్అవుట్ కాకుండా ఒక్క దాంట్లో 4 ప్రింట్అవుట్స్ ఇట్లా తీసుకున్నాము. సో మేము ఇంకా ఎక్స్ట్రా ఏం చేసినామంటే ఇప్పుడు మాకు మెసేజ్ చేశారు కదా వీళ్ళు, ఫస్ట్ ఒకరు, సెకండ్ ఒకరు, థర్డ్ ఒకరు, ఫోర్త్ ఒకరు, అట్లా 4 to 5 members దాకా కాంటాక్ట్ అయినారు కదా. వాళ్ళకి DP ఉందన్నమాట. ఆ గ్రూప్లో అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఇంకా ఎవరో ఉన్నారనమాట, మెయిన్ వాళ్ళని చెప్పి వాళ్ళకి DP ఉంది. సో ఆ DPs అన్నీ కూడా తీసుకొని మేము ప్రింట్అవుట్ చేయించినాము. సో వాళ్ళ ఫొటోస్తో ఉన్న అవి కూడా మేము ప్రొఫైల్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి ఇట్లా వాళ్ళ ఫేసెస్ వచ్చేటట్టు చూడండి, వీళ్ళనమాట, వీళ్ళ ఫొటోస్ వచ్చేటట్టు తీసినాము. అండ్ నెక్స్ట్ మాకు ఒక గ్రూప్లో వేసారు, ఆ 3 members ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పాము కదా, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఫేకే అని తెలిసిపోయింది. సో వాళ్ళిద్దరిది కూడా నేను తీసుకున్నాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి వచ్చేసి శ్యామ్ సుందర్, అమ్మాయి వచ్చేసి దీప.
ఇవి కూడా ఫేక్ అకౌంట్స్. మేము ట్రూ కాలర్లో చెక్ చేస్తే వేరే వస్తున్నాయి అనమాట. అసలు వాళ్ళు పేరు ఉన్నది ఒకటి, అక్కడ ఉండేది బాయ్ అనమాట. గర్ల్ నేమ్ పెట్టుకొని బాయ్ నేమ్ పెట్టుకొని మొత్తానికి స్కామ్ ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ స్కామ్ అయితే చేస్తున్నారు. సో కంప్లీట్గా ఇది ఇవాళ జరిగింది. రేపు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే మేము ఫార్మాట్ ఎడిట్ చేస్తున్నాము. అట్లాగే మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ వీడియో పెట్టి సెకండ్ వీడియో పెట్టకుండా ఉండడం దేనికని మీకు కూడా షేర్ చేసుకోవాలి, నాలాగా ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. అండ్ సందీప్ అయితే ఇంకా అసలు మొత్తంకే డల్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ మొన్నటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డబ్బులు లేవని చెప్పేసి నేను చాలా బాధపడ్డా అనమాట. నాకు ఏం కాదు చేద్దాం అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయన చెప్పిండు. కానీ ఇప్పుడు మాత్రము నేను ఆయనకు చెప్తున్నాను ఏం కాదు సరే చూసుకుందాం చేసుకుందాం ఏదో ఒకటి అని చెప్పి. కానీ ఆయన మొత్తం డల్ అయిపోయిండు. అసలు ఫస్ట్ టైం ఇట్లా సందీప్ని ఇట్లా చూడడము, కొంచెం నార్మల్గా ఉండు ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పేసి అన్నా కూడా నేను నార్మల్గానే ఉన్నా అని చెప్పి బయటికి అంటున్నాడు కానీ అసలు లేడనమాట అట్లా. సో ఇంకా మేము సపోర్ట్ ఎవరిది లేదు కాబట్టి హెల్ప్ ఎవరిని అడగలేకపోతున్నాము. ఒకవేళ చేయాలన్నా మేము తీసుకోవడానికి రెడీగా ఉండలేమన్నమాట. ఎందుకంటే మళ్ళీ మాట వస్తుంది కదా, ఆ మాట మాకు ఎప్పటికీ ఉండొద్దు అని చెప్పేసి మాది మేమే కష్టపడాలి అని చెప్పి మాకు ఉన్నది సోర్స్ ఒక్కటే యూట్యూబ్ ఛానల్. సో అందుకే మీతో షేర్ చేసుకుందాము. మీరు చూస్తే ఒక వ్యూ పడింది అంటే ఒక 10 minutes 15 minutes వాచ్ చేసినా చాలు, నాకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. అది కూడా ఇప్పుడే వస్తుందని రాదు. సో మేమైతే అమౌంట్ రావడానికి వెయిట్ చేయాలి. 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఒక నార్మల్ అమ్మాయిని, సెలబ్రిటీని కాదు నాకు మంత్లీ ల్యాక్స్ ఇన్కమ్ రావడానికి. సో ప్లీజ్ ఇంకా నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కొన్నిటికి సంబంధించినవి. ఎందుకంటే నాకు ఒకరు కమెంట్ పెట్టినారనమాట. సో ఆ కమెంట్ మీద నాకు ఎప్పుడెప్పుడు బయటికి మాట్లాడాలని ఉంది. సో వన్స్ నా ఈ ప్రాబ్లం కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత నేను ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈరోజు జరిగింది అయితే ఇది. మళ్ళీ ఇంకా కంప్లైంట్ ఫైల్ చేసేటప్పుడు నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. మీరు లైక్ చేస్తేనే అది 10 మందికి వెళ్తుంది, ఈ స్కామ్ గురించి 10 మందికి తెలుస్తుంది. సో దాన్ని బట్టి నాకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ నేను మిమ్మల్ని డబ్బులు ఏమని అడుగుతలేను, ఏమి అడుగుతలేను. నా వీడియో ఒక్కటి చూడండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ అంతే.